ఇది కథ కథానంద లహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కథల లాహిరి, ఇది కమ్మని కథల లాహిరి. కథానంద లహరి సమూహ సభ్యులకి నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ రైడ్. రచన చిర్రావూరు మదన్ మోహన్. రాజారాం తన రూమ్ లో కూర్చుని సర్వర్ తెచ్చిన కాఫీ తాగుతున్నాడు. టైం దాదాపు 6 కావస్తోంది. అతడు బెంగళూరు రావటం అదే మొదటిసారి. ఇంటర్వ్యూ కోసం వచ్చి 2 రోజులుగా ఆ హోటల్లో బస చేశాడు. 3 ఈ ఉద్యోగం అతనికి వచ్చేట్లే ఉంది. అంతమందిలో తనొక్కరిని మర్నాడు కూడా రమ్మన్నారు. ఆ విషయం తలుచుకుంటే ఎంతో సంతోషంగాను గర్వంగాను ఉంది తనకు. తమ ఊరు నుంచి బయలుదేరి వచ్చే ముందు ఎంతో మంది స్నేహితులు ఎన్నెన్నో కథలు చెప్పారు బెంగళూరు గురించి. తను అన్ని కథలు విన్నా ఈ 2 రోజులు ఇంటర్వ్యూ గొడవలో ఏమీ పట్టించుకోలేదు. ఇవాళ మధ్యాహ్నం 3 వచ్చి చిన్న కునుకు తీసి లేచి కాఫీ తాగడంతో ఒంట్లో కొంచెం హుషారు వచ్చింది. అదీ కాక రేపు తప్పకుండా తనకు ఉద్యోగం దొరకొచ్చని మనసులో ఏదో ఒక మూల గాఢ నమ్మకం మనిషిలో హుషారును పెంచింది. ఖాళీ కప్పును సర్వర్కిచ్చి బాత్రూంకెళ్లి బాగా స్నానం చేశాడు. ఫ్రెష్ గా డ్రెస్ చేసుకుని వరండాలకొచ్చి నిల్చున్నాడు. తనున్నది 4వ అంతస్తు. గాలి చల్లగా వీస్తోంది. రాజారాంకు చాలా ఆహ్లాదంగా ఉంది. ఆ ఏరియాలో దాదాపు అన్ని పెద్ద పెద్ద లాడ్జింగ్లు, సినిమా థియేటర్లే. ఆ లాడ్జింగ్లో ఏవేవో జరుగుతాయి అని విని ఉన్నాడు రాజారాం. ఆ ప్రయత్నంగా అతని కళ్ళు కనుచూపు మేరలో ఉన్న పక్క లాడ్జ్ వరండా వైపుకు మళ్ళింది. ఒక జంట చేతులు పట్టుకుని చెట్టాపట్టా వేసుకుని నడుస్తున్నారు. ఆమె చాలా అందంగా ఉండి ఉండాలి. ఎర్ర చీర, ఎర్ర జాకెట్ వేసుకుని తలలో మల్లెపూలు సవరించుకుంటూ నడుస్తోంది. అతను కూడా చూడడానికి డీసెంట్ గా ఉన్నాడు. మొగుడు పెళ్ళాలేమోలే అని అనుకున్నాడు రాజారాం. వాళ్ళిద్దరూ ఒక గది ముందు నుంచుని కాసేపేదో మాట్లాడుకున్నారు. ఆమె ఆ గది కాలింగ్ బెల్ స్విచ్ గాబోలు నొక్కింది. కాసేపులో తలుపు తెరుచుకుంది. ఇద్దరు అటు ఇటు చూసి లోపలికి దూరారు. రాజారాంకు ఏదో అనుమానం వచ్చింది. అయినా తనకెందుకులే అని ఊరికే ఉన్నాడు. జేబులోంచి సిగరెట్ తీసి కాల్చి విలాసంగా పొగ వదిలాడు. ఆ సాయంత్రం అయినా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి. సినిమాకి వెళదామా, లేక ధైర్యం చేసి ఏమైనా బార్కు పోయి ఒక బాటిల్ బీర్ తాగి ఒక క్యాబ్రే చూద్దామా అని ఆలోచించసాగాడు. ఇంతలో పక్క లాడ్జ్ ఇందాకటి అదే రూమ్ నుంచి ఒక సర్వర్ ఖాళీ కాఫీ కప్పులు, టిఫిన్ ప్లేట్లు తీసుకుని బయటకు వచ్చి ఆ ట్రైను అక్కడ పిట్టగోడ మీద పెట్టి పక్కనే ఉన్న ఫోన్ను అటెండ్ చేస్తున్నాడు. రాజారాం బుర్ర వెంటనే తీవ్రంగా ఆలోచించసాగింది. ఒక ట్రైన్ నిండా అన్ని కాఫీ కప్పులు, టిఫిన్ ప్లేట్లు తెచ్చాడంటే ఆ గదిలో దాదాపు 10-12 మంది ఉండి తీరాలి. అటువంటప్పుడు ఇందాకటి మొగుడు పెళ్ళం ఆ ఆడ మగ జంటకు లోపల పని ఏమిటి? కాసేపు బుర్రగోక్కున్నాడు. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలన్నిటికీ తడుముకోకుండా జవాబు చెప్పిన రాజారాంకు తన మనస్సు అడిగిన ప్రశ్నకు తన మెదడు సమాధానం చెప్పలేకపోయింది. ఫలితం తన సినిమా ప్రోగ్రాం, బార్లో బీరు, క్యాబ్రే క్యాన్సిల్ చేసుకుని గదిలోంచి ఓ కుర్చీ తెచ్చుకుని వరండాలో వేసుకుని పక్క లాడ్జింగ్ చూస్తూ కూర్చున్నాడు. ఇంకాసేపట్లో ఎవరో ఒకరు ఆ గదిలోకి వెళ్లటమో లేక గది నుండి బయటకు రావటమో జరిగి తీరుతుందని అతని మనసు అతనితో చెబుతోంది. అప్పుడు బహుశా తన బుద్ధిని ఉపయోగించి ఇంకొంచెం కూపీ లాగొచ్చని అంచనా వేశాడు. అనుకున్నట్టే జరిగింది. ఒక నడి వయసులోని మనిషి, చూస్తే ఏమీ పెద్ద మనిషిలాగా లేడు. పక్కనే ఒక అందమైన ఆడపిల్ల, వయసు బహుశా 16 లేక 15 ఉండొచ్చు. ఇద్దరు వెతుకుంటూ వచ్చి ఆ గది ముందు ఆగారు. ఆ మనిషి నవ్వుతూ ఆ గది వైపు చేయి చూపించాడు. ఇద్దరు వెళ్లి గది ముందు నుంచున్నారు. రాజారాం కుర్చీని ఇంకొంచెం ముందుకు లాక్కుని ఉత్కంఠతో చూస్తున్నాడు ఏం జరుగుతోందోనని. ఇంతలో ఆ మనిషి అక్కడ కాలింగ్ బెల్ స్విచ్ నొక్కాడు. దాదాపు 4-5 నిమిషాల వరకు వాళ్ళకెవరూ తలుపు తీయలేదు. రాజారాంకు ఒక పక్క ఆశ్చర్యం, మరో పక్క ఆరాటం ఎక్కువైంది. వీళ్ళకు తలుపు తీయకుండా లోపల వాళ్ళు ఏం చేస్తున్నారబ్బా? ఎంత ఆలోచించినా మంచిగా ఆలోచించలేకపోతున్నాడు. ఏవేవో చెడ్డ ఆలోచనలు. బయట ఆ అమ్మాయి తడవకు వాచ్ చూసుకుంటోంది. బయట ఉన్నందుకు టైం వేస్ట్ అవుతుందోనో లేక లోపలికి వెళ్లటానికి తొందరో తెలియలా రాజారాంకు. ఇంతలో తలుపులు తెరుచుకున్నట్టుంది. ఇద్దరు నవ్వుకుంటూ లోపలికి వెళ్లారు. రాజారాం మనసులో పలు విధాల ఆలోచనలు చెలరేగినాయి. ఇంతకీ లోపల జరుగుతున్న తతంగం ఏమిటో అతనికి అంతుబట్టల. ఏదో పెద్ద మర్డర్ కేసును ఇన్వెస్టిగేట్ చేసే డిటెక్టివ్ లాగా తన శక్తి వంచన లేకుండా లోపల ఏం జరుగుతుండి ఉంటుందో ఆలోచిస్తున్నాడు రాజారాం. బహుశా ఇంకేవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని ఆశగా చూశాడు ఆ వరండా వైపు. ఫలితం శూన్యం.
ఒకరిద్దరు అటువైపు వచ్చిన రాజారాంకు కావలసిన ఆధారాలేవీ దొరకలేదు. ఇక లాభం లేదని మెల్లగా కుర్చీ నుంచి లేచి గది లోపలికి అద్దంలో చూసుకుని కొంచెం పౌడర్ వేసుకుని మళ్ళీ తన స్టెప్ కటింగ్ క్రాప్ను బాగా దువ్వుకుని ఒక సిగరెట్ వెలిగించి బయటకొచ్చి గదికి తాళం వేశాడు. మళ్ళీ బార్, బీర్, క్యాబరే జ్ఞాపకం వచ్చి బయలుదేరాడు. వెళ్లే ముందు మళ్ళీ ఆ లాడ్జ్ వైపు చూశాడు, మనసును ఆపుకోలేకుండా. ఇంతలో ఒక యువకుడు మెడలో ఒక కెమెరా, చేతిలో ఒక పెద్ద సంచి పట్టుకుని ఆదుర్దగా ఆ గది ముందు ఆగి బెల్లి కొట్టాడు. తనకి బాగా తెలుసు ఆ సంచి, కెమెరా కిట్ దాదాపు అట్లాంటిదే తన ఫ్రెండ్ వద్ద ఉంది. అందులో మినీ మూవీ కెమెరా, ఫ్లాష్ లైటు, స్టాండ్లు అన్నీ ఉంటాయి. ఇంతలో తలుపులు తెరుచుకున్నాయి. అతను అటు ఇటు చూసి లోపలికి దూరాడు. రాజారాం ఆలోచించసాగాడు. అంటే ఆడామగ జంటలుగా ఉండటమే కాకుండా లోపల ఏదో బ్లూ ఫిల్మ్ షూటింగ్ లాంటి కార్యక్రమం కూడా జరుగుతుందన్నమాట. అమ్మో, మన ఫ్రెండ్స్ చెప్పిన దానికన్నా చాలా దారుణంగా ఉంది అనుకున్నాడు. అంటే ఈ ఫోటోగ్రాఫర్ లోపలి వాళ్ళని వివిధ పోజుల్లో ఫోటోలో లేక సినిమాను తీస్తాడనమాట. ఇప్పుడంతా తనకు అర్థమైపోయింది. కాకి నిక్కలు చొక్కా తొడుకొని ఒక రూమ్ బాయ్ ఒక ట్రేలో సోడాలు, గ్లాసులు పెట్టుకుని ఆ గదిలోకి వెళ్ళాడు. ఈ బెంగళూరులో ఆడామగ తాగుతారు, విచ్చలవిడిగా తిరుగుతారని చెప్పిన మిత్రుల మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. అంటే ఇప్పుడు ఈ తాగుడు కార్యక్రమం మొదలై తర్వాత ఆ మత్తులో మిగిలిన కార్యక్రమాలు జరుపుతారన్నమాట. ఎందుకు మళ్ళీ కుర్చీ లాక్కొని కూర్చున్నాడు రాజారాం. వాచ్ చూసుకున్నాడు. టైం 8 గంటలు దాటింది. దాదాపు ఆ 2 గంటల్లో అక్కడ ఎవరికీ తెలియకుండా అంతటి భాగవతం జరిగిపోతోందన్నమాట. కానీ తన్నెవ్వరూ మోసం చేయలేరు. తనంతా వాళ్లను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. కానీ ఆ గదిలో వాళ్లకే తమని పక్క లాడ్జి నుంచి ఒక వ్యక్తి కనిపెట్టి కాపలా కాస్తున్నాడని తెలియదు పాపం. ఇంతలో 5-6 మంది ఆడపిల్లలు అటు రావటం చూశాడు. అందరూ దాదాపు 16 ఏళ్ల ప్రాయం వాళ్లే. నవ్వుకుంటూ చాలా సంతోషంగా వస్తున్నారు. వాళ్ళని చూస్తే మేకప్ వేసుకుని ఆ ఫోటోగ్రాఫర్ కోసం వస్తున్నట్టు అనిపించింది. ఎందుకో రాజారాం మనసులో జాలి లాంటిది మెదిలింది. చచ్చా భగవంతుడా, వీళ్ళు ఆ గదిలోకి పోకూడదు అని మనసులోనే ప్రార్థించుకున్నాడు. కానీ విధి బలీయం. వాళ్ళు కూడా ఆ గది ముందు నిలబడి కాలింగ్ బెల్ నొక్కి లోపలికెళ్లారు. చిచి, బీదరికం ఎంత చెడ్డది! డబ్బు కోసం ఎంతటి పాపిష్టి పనులనే చేయిస్తుంది. పెళ్ళయి పిల్లా పాపలతో కళకళలాడుతూ ఉండవలసిన మన దేశ స్త్రీలు ఇక్కడ అంగడి బొమ్మలై. ఇకపైన ఆలోచించలేకపోయాడు రాజారాం. మన దేశాన్ని, దేశ దుర్భిక్షాన్ని కాసేపు తిట్టుకున్నాడు. ఇంతలో ఒక తాగుబోతు తలుపు తెరుచుకుని తూలుతూ బయటకు వచ్చాడు. వాడు వాలకం చూస్తే తప్పక లోపల ఏదో లోఫర్ పని చేసి వచ్చినట్టు తెలుస్తూనే ఉంది రాజారాంకి. చూస్తుండగానే వాడు వరండాలోనే వాంతి చేసుకున్నాడు. మైకం ఎక్కువై అక్కడ పడిపోయాడు. జనం మూగారు. తనలో క్యూరియాసిటీ పెరిగింది. కుర్చీలోంచి లేచాడు రాజారాం. కుర్చీలోంచి లేచిన రాజారాం పక్క లాడ్జ్ కాంపౌండ్లోకి దూరాడు. 4 అంతస్తుల మెట్లు ఎక్కి అవలీలగా ఆ వరండాను చేరుకున్నాడు. తనకెదురుగా ఇందాక మొదట్లో కనబడి ఆ గదిలో దూరిన దంపతులు తనకెదురొస్తున్నారు. అదే ఎర్ర చీర, ఎర్ర జాకెట్. ఇప్పుడు ఆమె పెట్టుకున్న మల్లెపూల వాసనను కూడా చూడగలిగాడు రాజారాం. ఇద్దరూ ఏదో ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. అక్కడే ఉండి వాళ్ళెక్కడికి వెళ్తారో చూద్దామని నుంచున్నాడు రాజారాం. వాళ్ళు 405 గది ముందు ఆగి తాళం తెరుచుకుని లోపలికి దూరారు. అంటే ఇక్కడే మకాం పెట్టి భాగవతం నడిపిస్తున్నారన్నమాట. చిచి, ఏ మనుషులో అనుకుంటూ ఇంకా అక్కడి తాగుబోతు చుట్టూ ఉన్న మనుషుల వైపు నడిచారు. 2-3 రూమ్ బాయ్లు ఆ మనిషిని అక్కడి రూమ్ నంబర్ 410 తెరిచి లోపల పడుకోబెట్టారు. అంటే ఈ తాగుబోతు ఇక్కడి వాడేనమాట. అంటే ఈ హోటలే ఇటువంటిదన్నమాట. ఇంకా నయం, ఇక్కడ దిగకుండా పక్కనున్న డీసెంట్ లాడ్జ్లో దిగాను అనుకుని వరండా చివరికి చేరాడు రాజారాం. అటు ఇటు చూసి ఆ గది వైపు తొంగి చూశాడు. షాక్ తిన్నాడు రాజారాం. జరిగినదంతా సినిమా రీల్ లాగా తిరిగింది బుర్రలో. పాపం సిగ్గుపడిపోయాడు మానవుడు. అక్కడ తాను చూసింది లిఫ్ట్ ఉండే చోటు, బయట ఉన్నది లిఫ్ట్ బటన్. ఆ బటన్ అతను చూసి చిలిపిగా నవ్వుతున్నట్లు అనిపించింది రాజారాంకు. కాళ్ళు ఇచ్చుకుంటూ నడిచాడు తన లాడ్జ్కి. రిసెప్షన్లో చూస్తే అంతా పోలీసులు, ఆడా మగ జంటలు. అక్కడి వాతావరణం చూడగానే తన డీసెంట్ లాడ్జ్లో రైడ్ జరిగిందని తెలుసుకోవటానికి ఎంతోసేపు పట్టలేదు రాజారాంకు. రైడ్ రచన చిర్రావూరు మదన్ మోహన్.